ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది నా ఉదయకాల వేళలో దేవుడు మనకిస్తున్నటువంటి మాట, కృపావార్తను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని కృప చూపించే దేవుడు, దేవుడు కృపని మన ఎడల కనపరిచే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక మన ఎడల కృపని చూపించే దేవుడు, చూపిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల వేళలో దేవుడు మనకిచ్చినటువంటి మాట ఏంటంటే, ఆయన విడువక మన ఎడల కృపని చూపుతూ ఉన్నాడు. కృప కలిగిన దేవుని సన్నిధిలోనికి మనం వచ్చే వారంగా, మొరపెట్టుకునే వారంగా, ఆ కృపను మనం పొందుకునే వారంగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కృప ద్వారా సమస్తాన్ని మనము జరిగించగలము, సమస్తాన్ని మనము కృప ద్వారా పొందుకోగలము. దేవుని సన్నిధిలో మనము వ్యక్తిగతంగా ఆశీర్వదించబడాలన్నా, కుటుంబ పరంగా దీవించబడాలన్నా, సంఘంగా అభివృద్ధి చెందాలన్నా విడువక కృప చూపుతున్నటువంటి దేవుని కృపని మనము పొందుకునే వారంగా ఉండాలి. ఆయన కృప మనల్ని విడువనిది, ఎడబాయనిది, మరి కరిగిపోనిది. కాబట్టి దేవుని సన్నిధిలో ఇర్మియా గ్రంథంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనంటే, 31వ అధ్యాయం 3వ వచనములో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, ఆయన చూపించే కృపా విషయంలో ఏ మాత్రం హెచ్చు తగ్గులుండవు. అందరి మీద ఆయన కృపను చూపించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో నీవు కలిగినటువంటి మరి ప్రేమలు అనేక రీతిలుగా కరిగిపోవచ్చు. కొంతమంది ఆ జాలి దయ చూపించే విషయంలో, సహాయం చేసే విషయంలో, మేలు చేసే విషయంలో కృపని మనుషుల దగ్గర నుంచి మనం కోల్పోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నా కృప మరి మిమ్మల్ని విడిచిపోదు, విడువక మీ ఎడల నేను కృపని చూపుచున్నాను. కాబట్టి దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఇది నాన్న ఉదయకాలం వేళలో చదువుకున్నటువంటి వాక్య భాగం ద్వారా దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని గ్రహించి విడువక ఆ ప్రేమను మన ఎడల కృప ద్వారా కనపరుస్తూ చూపిస్తూ మనల్ని ఇంతవరకు నడిపించి ఒక దినాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనేక రీతిలుగా దేవుడు మనకి అనుగ్రహిస్తూ నిలబెడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము విడువక కృప చూపుతున్నటువంటి దేవుని సన్నిధిలోనికి, ఆయన చేతి నీడలోనికి మనం వచ్చేవారంగా, దీవించబడే వారంగా, ఆశీర్వదించబడే వారంగా ఉండాలని చిన్ని మాటలు ఈ వాక్య భాగము మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీ కొందనాలు నాయన, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలంలో మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి మీ కొందనాలయ, మాటను మా హృదయాల్లో నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేయండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడివి, విడువక మా ఎడల కృప చూపుతున్న దేవుడివి నాయన, విడిచిపెట్టే దేవుడివి కాదు అయా, కృపను చూపక మానే దేవుడు కాదు నాయన, నిత్యము మా ఎడల నీ కృపని చూపుతూ వస్తున్న దేవుడివి అయా, ఆయుష్నిస్తున్న దేవుడివి, ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుడివి, నెమ్మదిని కలుగ చేస్తున్న దేవుడివి తండ్రి. స్తోత్రములు. ఈ లోకములో శాశ్వతమైనది ఏమీ లేదు నాయన, విడిచిపెట్టకుండా అంటిపెట్టుకునేది ఏమీ లేదు. కానీ నా తండ్రి, సమస్తము నా తండ్రి ప్రభా, మీరు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడివి ఆయా, కృపని చూపుతున్న దేవుడివి తండ్రి. మీకు స్తోత్రములయా. విడవక కృపని చూపించే దేవుడు కనుక నాయన, బిడ్డల ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ నీ కృప ద్వారా ఆయా మీరే ఆదరించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని నీ కృప ద్వారా బిడ్డలకి నాయన విడుదలని కలగచేయండి, క్షేమాన్ని కలగచేయండి. వారు నా తండ్రి ఏ విషయములో నీ కృప కొరకు కనిపెడుతున్నారు, కృప పొందుకునే బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఈ దినమంతా బిడ్డలకి మీ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కలుగచేయమని, విడువక చూపుతున్నటువంటి ఆ శాశ్వతమైన ప్రేమ కృపను ప్రభా బిడ్డల కుటుంబాలకి, బిడ్డల పనిపాటలకి, వ్యాపారాలకి, ఉద్యోగాలకి, ప్రతి ఒక్కరికి, చదువుకుంటున్న బిడ్డలకి, ప్రతి విశ్వాసకి నాయన మీరే అనుగ్రహించి దీవించి సహాయం చేయమని బిడ్డలు నా తండ్రి ప్రభా ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి నిండాలు గొర్రెలు చేయమని, ఈ దినపు ఈ మాట ద్వారా బిడ్డల్ని మీరు మననైనా ప్రభా జ్ఞాపకం చేసుకొని దీవించి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.